మరి యవన కాలంలో ప్రభు కొరకు సమర్పించుకొని సెక్యులర్గా ఆయన బీటెక్ చేశారు, ఆయన బిఈ చేశారు. తర్వాత ఆస్ట్రేలియా సిడ్నీలో ఆయన మాస్టర్ ఆఫ్ డివినిటీ చేశారు. తర్వాత ఒక ప్రత్యేకమైన పరిచర్య చేస్తూ ఉన్నారు యవనస్తుల మధ్య, అనేకుల మధ్య. వారు 2013 నుంచి ఈ యొక్క పరిచర్యలో ఉన్నారు. దేవుడు వారిని దీవించి వారికి ఒక సతీమణి దివ్య, 2 బిడ్డలు, హార్మోని, హైమర్లిన్ అనుకుంటాను, 2 కుమార్తెలను ఇచ్చాడు. వీరు ఇప్పుడు మనం వింటున్న సౌండ్, ఒకప్పుడు చాలా మనకి సౌండ్తో ప్రాబ్లం ఉండేది, సరిగ్గా వినలేని పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లో వింటున్న వారు కూడా క్లారిటీ ఉందని చెప్తున్నారు. కారణం, ఆ కెమెరా ఆయనే అమెరికా నుంచి తెప్పించారు. ఆయన చర్చ్కి వెళ్తే మీరు ఒక సినీ స్టూడియోలో ఉన్నట్టు ఉంటుంది, అలాంటి సెటప్ ఉంటుంది, అంత చక్కగా ఉంటుంది. వారు ఈ యొక్క సౌండ్ అంతటిని పర్యవేక్షించి వితౌట్ మనీ, మన దగ్గర డబ్బులు ఛార్జ్ చేసి కాదు, మనం రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు ఒకరోజు బ్రదర్ జ్ఞాపకం వచ్చారు, ఈ సౌండ్తో ఎన్ని బాధలు పడుతున్నావు ఏంటని. బ్రదర్ కెన్ యూ డూ సంథింగ్ ఫర్ అస్ అంటే ఆయన వచ్చి ఈ సిస్టమ్ లైనింగ్, వైరింగ్ అంతా దగ్గరుండి చూసి ఈ సిస్టమ్ అంతటిని బాగు చేసి మనకి సహాయం చేశారు. వారు మన దగ్గర ఏమీ తీసుకోలే, వాలంటరీగా చేశారు. వారికి ఎప్పుడు కూడా మేము రుణస్థులం. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని ఈ మిషన్ సండే రోజు అందించడానికి మన మధ్యలోకి వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఈ ఉదయకాల సమయంలో మీతో కూడా కలిసి ఈ సహవాసంలో సాగిపోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఈ సౌండ్ సిస్టమ్ వర్క్లో అవి చేసేటప్పుడు పాస్టర్ గారు అనగా మా మిస్సెస్ అనేవారు, మిమ్మల్ని దానికే పిలిచాడు దేవుడు అని. సేవ చేయడం మానేసి ఇలాంటివన్నీ చేస్తారు మీరు అన్నారు. అది కూడా సేవకు సపోర్టే కదా అని అన్నాను. మీరు వాక్యం చెప్పడానికి వెళ్ళాలండి, ఎక్కడికైనా వెళ్తే ఇలా కాదు అన్నారు. అయితే ప్రార్థన చేయమన్నాం. మొత్తానికి ఈరోజు షోల్డరింగ్ మిషన్లు, షార్ట్లు వేసుకొని వచ్చి ఇక్కడేవో వైర్లు చుట్టడానికి, రిపేర్లు చేయడానికి రాలేదు. దేవునికి వాక్యాన్ని పంచుకునేటువంటి ఈ గొప్ప ఆధిక్యతను దేవుడు మాకు ఇచ్చారు. అలాగే మాకు అత్యంత ప్రియులు స్టీవెన్ పీటర్ గారు, అలాగే ఇక్కడ చర్చ్ లీడర్షిప్ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మిషన్ సండే అనేటువంటి విషయాన్ని కూడా విని గిడియన్స్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మిషన్ సండే ఉద్దేశంలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మీ మధ్యన ఆల్రెడీ ఈ టెక్స్ట్ చదవబడిందని నేను అనుకుంటున్నాను. మీ బైబిల్స్ని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఈరోజు మన ధ్యానానికి టెక్స్ట్. ఎక్సెజెటికల్గా వర్స్ బై వర్స్ ప్రీచింగ్లో అలవాటైనటువంటి వాడిని, సంఘం ఆ విధంగానే ఎదుగుతుందని హృదయపూర్వకంగా నమ్మినటువంటి వాడిని కనుక సిస్టమేటిక్గా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా భావిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఇక్కడ 17వ వచనానికి వచ్చేటప్పటికి మనం ఈ టెక్స్ట్లో అలాగే లేకపోతే ఈ ఫిలిప్పీ పత్రికలో మధ్యలో మనం తీసుకుంటున్నాం స్టోరీని. ఈ ఫిలిప్పీ పత్రికను 2వ అధ్యాయం నుంచి మనం గమనించుకొని ఒక కాంటెక్స్ట్లోకి మనం వస్తే అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువారు గురించి మోడల్ ఇచ్చి ఆయన్ని పోలినటువంటి వారంగా మనం జీవించాలి అనేటువంటి ఉద్దేశాన్ని 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎలాంటి వారో చెప్పడం, దాన్ని పోలినటువంటిదిగా మనం ఉండాలి అనేటువంటిది చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈరోజు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి డాక్ట్రిన్స్లో ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డాక్ట్రిన్స్లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది సిద్ధాంతాల్లో. వాటిల్లో మనకు ఉన్నటువంటిది ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ డివైన్ ఎక్స్చేంజ్. అంటే దేవుడు మనకు ఒకటి ఇస్తే మనం దేవునికి ఒకటి ఇచ్చాం, మార్పిడి జరిగింది, ఎక్స్చేంజ్ జరిగింది అని. మన పాపము ఆయన మీద వేయబడితే ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను ఆయన మన మీదకి వేశాడు. గనుక మనము చేయవలసిన అవసరం లేకుండా మనకు బదులుగా ఆయన మరణాన్ని పొందాడు, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. దాంట్లో మనది ఆయనకి, ఆయనది మనకి ఎక్స్చేంజ్ అయింది. అలాగే ఎక్స్చేంజ్ అయినటువంటి ఈ కాన్సెప్ట్ని అన్ని విషయాల్లో వాడుతూ ఉంటారు. అన్ని విషయాల్లో వాడి ఏమంటారు అని అంటే, దేవుడు పేదోడు ఎందుకు అయ్యాడంటే నన్ను ధనవంతుడిగా చేయడానికి,
దేవుడు అలాగ ఉన్నాడు ఎందుకనంటే నేను అలాగ ఉండవసరం లేకుండా, దేవుడు ఎందుకు తగ్గించుకున్నాడంటే నేను తగ్గించుకోవసరం లేకుండా అనేటువంటి విధానంగా అన్నిటికి ఈ ఎక్స్చేంజ్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు యొక్క పాయింట్ ఏంటంటే, దిస్ ఈజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఇమిటేషన్. యేసు ప్రభువారు అలాగున్నారు కాబట్టి మీరు ఉండవసరం లేకుండా కాదు, ఆయన ఎలాగున్నాడో అలాగే ఉండడానికి, మోడల్గా ఉండడానికి, ఆయన్ని మాదిరిగా తీసుకొని మనం జీవించడానికి అనేటువంటి కాన్సెప్ట్లో ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో రాస్తూ ఉన్నట్లు మనం గమనించాలి. సో ఇక్కడ 17వ వచనం నుంచి మనం ఈ టెక్స్ట్లోకి వెళ్ళగలిగితే ఇక్కడ 2 విధాలైనటువంటి జీవన విధానాలు కనబడుతున్నాయి. దెర్ ఆర్ 2 ways ఆఫ్ లివింగ్. అక్కడ మనం గమనించినట్లయితే 2 ways ఆఫ్ లివింగ్ వల్ల వచ్చేటటువంటి 2 విధాలైనటువంటి గమ్యాలు కూడా ఈ భాగంలో మనకు కనబడుతున్నాయి. ఆ గమ్యాలు కూడా 19వ వచనం 20వ వచనం మనం చూసినట్లయితే వారి యొక్క అంతము నాశనం అనేటువంటిది ఉంది. అలాగే ఇంకొక డెస్టినీ కూడా ఉంది అక్కడ. ఇంకొక డెస్టినీ ఏమో పరలోక రాజ్యం, ఒక డెస్టినీ ఏమో నాశనం, ఒక గమ్యం ఏమో పరలోక రాజ్యం. 2 విధాలైనటువంటి జీవన విధానాలకి 2 విధాలైనటువంటి గమ్యాలు ఉన్నాయి అనే విషయం ఈ భాగాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో 17వ వచనం నుంచి మనం చదివితే సహోదరులారా అనేటువంటి మాటతో ప్రారంభించాడు. అంటే ఇది క్రైస్తవులకు రాయబడినటువంటి భాగం అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఇది అన్యుల గురించి రాసినటువంటిది కాదు, చర్చ్ అవుట్ సైడ్లో ఉన్నటువంటి వారి గురించి రాసినటువంటి భాగం కాదు. ఇది పర్టికులర్లీ రిటర్న్ టు క్రిస్టియన్స్, దేవుని నమ్ముకొని రక్షణ పొందినటువంటి వారి కొరకు రాయబడినటువంటి భాగం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 17వ వచనం చదువుతున్నాను. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం మనకు కనబడుతుంది. యు నీడ్ టు జాయిన్ అదర్స్ అనేటువంటి ఒక విషయాన్ని కనబడుతుంది. క్రైస్తవ జీవితంలో ఒంటరిగా మనం క్రైస్తవ జీవితాన్ని సాగించలేం. ఇండివిజువల్గా నా భక్తి ఏదో నేను చూసుకుంటాను, నేను ఏదో ప్రార్థన చేసుకుంటున్నాను అనేటువంటిది అవే విషయం కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే అపోస్తలులు కూడా ప్రార్థనయందును వాక్యమందును సహవాసమందును ఎడతెగక ఉన్నారు. ఫెలోషిప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు అదే మాట్లాడుతూ ఈ ఫెలోషిప్ చేస్తూ మీరు యేసయ్యను పోలి నడుచుకునేటువంటి వారిని గురిపెట్టి చూడాలంట. మామూలుగా అందరినీ పలకరించుకున్నట్టు పలకరించడం కాదు, కానీ భూతద్దం పెట్టినట్టు చూడాలంట. చాలా డీప్గా వారిని కనిపెట్టి వారి నడతలను కనిపెట్టి దాన్ని ఇమిటేట్ చేయడానికి మనం ప్రయత్నించాలి. అందుకే ఇందాక అన్నాము, ఎక్స్చేంజ్ కాదు, ఇట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ ఇమిటేషన్. యేసయ్యను పోలి నడవడానికి, యేసయ్యను పోలి ఎవరు నడిచారో వారిలాగా మనం కూడా నడవాలి. ఇక్కడ పౌల్ని వాళ్ళని ఫాలో అవ్వడానికి ఏముందండి? మనుషుల్ని ఎందుకు ఫాలో అవ్వాలి అని అంటే వాళ్ళు యేసయ్యను ఫాలో అయ్యారు కాబట్టి మనం వారిని ఫాలో అవ్వాలి కదా. అపోస్తలుడైన పౌలు ఆ మాటను చెప్పగలిగాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్న ప్రకారము మీరును కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పేటటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. COVID-19 వచ్చిన తర్వాత ద వే వి డూ చర్చ్ హెస్ కంప్లీట్లీ చేంజ్. పూర్తిగా సంఘాన్ని ఎలా నడిపిస్తాం, మన సహవాసం ఎలా చేస్తాం అనేటువంటిది చాలా వరకు మారిపోయాయి COVID-19 తర్వాత. కానీ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహవాసంలో కూడాలి, ఒకరినొకరు చూసి ఒకరి దగ్గర ఒకరు మనం నేర్చుకుంటూ ఉండాలి. నాలాంటి యవనస్తులకంటే మరీ ఇంపార్టెంట్. ఈ 10 సంవత్సరాల వైవాహిక జీవితంలోనే అనేకమైన లెసన్స్ నేర్చుకున్నాం. మాకంటే పెద్దోళ్ళని, రిటైర్డ్ అయిన వాళ్ళని చూసి అరే వీళ్ళు ఎంతలాగా జీవించడానికి కారణం ఏంటి, వాళ్ళ జీవిత విధానం ఏంటి అని వారిని చూసి నేర్చుకోగలగాలి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. వృద్ధ స్త్రీలు యవ్వన స్త్రీలకు మాదిరి కలిగినటువంటి వారుగా ఉండాలి. అంటే యవ్వన స్త్రీలు కూడా సంఘానికి రావాలి, వారి సీనియర్స్ ఎలాగా జీవించారో గురిపెట్టి చూసి ఆ ప్రకారంగా ఇమిటేట్ చేయడానికి, నేర్చుకోవడానికి వారు ప్రయత్నించాలి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 18వ వచనానికి వచ్చేటప్పటికి అపోస్తలుడైన పౌలు ఒక ఇమోషన్తో రాస్తున్నటువంటి భాగంగా మనం చూస్తున్నాం. 18వ వచనంలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు,
వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్తున్నాను. ఇక్కడ ఎమోషన్ కొంచెం ఎక్కువ వచ్చింది. ఇంకా చాలాసార్లు చెప్పానురా, ఇంకా లాస్ట్కి మళ్ళా ఏడుస్తూ చెప్పవలసి వచ్చింది అని అంటే, ఇక్కడ రిపిటేషన్ ఎందుకు అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఒక ఇంపాక్ట్ కోసం, దాని యొక్క ప్రాముఖ్యత కోసం. చాలా సందర్భాల్లో క్రీస్తుని పోలి మనం జీవించాలి అని చెప్పాడు పౌలు, కానీ వాళ్ళు వినిపించుకోలేదు. గనుక అనేక మంది సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారట. సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారనేటువంటి మాటకి ఈయన ఇప్పుడు కళ్ళంట నీళ్లు పెట్టుకుని చెప్పేటటువంటి పరిస్థితి. ఆయన ఎమోషన్ వ్యక్తం చేసుకొని ఈరోజు అపోస్తలుడైన పౌలు మీతో ఈ మాటలు మాట్లాడుతున్నట్లు, నన్ను ఊహించుకోకుండా ఒక పెద్ద ఆయన అపోస్తలుడు పౌలు కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం ఈ భాగాన్ని ఊహించడానికి ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏడుస్తూ వారితో ఈ విషయాలు చెప్తున్నాడు. ఇందాక మనం చెప్పాం ఈ భాగం ఎవరికి రాయబడి ఉందని. సిలువకు శత్రువులు ఎవరు? వెంటనే మనం ఏమనుకుంటాం అని అంటే అన్యులేమో అనుకుంటాం. అన్యులు కాదు, ఇక్కడ సహోదరులారా అని వారిని సంబోధిస్తున్నాడు. దేర్ ఆర్ ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఉండేటటువంటి సిలువకు శత్రువుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సిలువకు శత్రువులు ఏంటి? వీళ్ళు యేసయ్యందు విశ్వాసం ఉంచే కదా రక్షణ పొందారు. వీళ్ళు శత్రువులు ఎలాగవుతారు? వీరు యేసు ప్రభు వారు రక్తమందు కడగబడినటువంటి వారే, ఆయనతో కూడా చనిపోయి ఆయనతో కూడా తిరిగి లేచిన సాదృశ్యంగా వీళ్ళు బ్యాప్టిజం అనే సాక్రమెంట్లో సాగిపోయారు కదా. ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలుపంపులు పొందుతున్నారు కదా. వీళ్ళు సిలువకు శత్రువులు ఎలాగవుతారు అనే విషయాన్ని మనం గమనిస్తే, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, మళ్ళీ మనం ఆ కాంటెక్స్లోకి వస్తున్నాం, వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు సిలువను చూపించేటటువంటిదిగా లేదు. అది ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క మెయిన్ పాయింట్గా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు క్రీస్తుని ఇమిటేట్ చేస్తున్నాడు, అలాగా వీరు ఇమిటేట్ చేయట్లేదు అనేటువంటిదే ఇక్కడ విషయం. కనుక మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క బర్త్డే వీళ్ళకి ఇష్టం. దే లవ్ కింగ్ జీసస్, దే లైక్ ద హీలర్ జీసస్. పునరుద్ధానుడైనటువంటి యేసయ్య గురించి తెలుసు. ఇలాంటివన్నీ సృష్టిని శాసించినటువంటి వాడు, గాలిని గద్దించిన వాడు, సముద్రాన్నే అలలు నాపినటువంటి వాడు, ఇవన్నీ కూడా వీళ్ళకు ఉంటాయి. కానీ సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి అది కొంచెం నామోష్గా ఉంటుంది. అందుకే ఈరోజు ఒక చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెనకాల పెద్ద బోర్డు రాశారు. ఏంట్రా వీళ్ళు ఎలాగ రాశారు అనుకున్నాను. ఏమని రాశారు అని అంటే, వీ ప్రీచ్ క్రైస్ట్ రిజరెక్టెడ్ అని రాశారు. తప్పని అంటున్నాం. తప్పు కాదు కదా. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి లేచి ఉండకపోతే మన భక్తి ఇదంతా వ్యర్థం అన్నాడు. నిజంగానే యేసు ప్రభు వారు మరణాన్ని జయించినటువంటి కాన్సెప్ట్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. కానీ దానికంటే ఇంపార్టెంట్ అయినటువంటిది అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో అంటూ ఉన్నాడు, ఐ వాంట్ టు నో నథింగ్ ఎల్స్ అమాంగ్ యూ ఎక్సెప్ట్ క్రైస్ట్ క్రూసిఫైడ్. మీ మధ్యన ఇంకేమీ తెలుసుకోవాలనుకోవట్లేదు. నేను ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తుని తప్ప ఇంకెవరిని మీ మధ్యన ఎరిగి ఉండకూడదు అనుకుంటున్నాను అన్నాడు. డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ ది సెంటర్ టు క్రిస్టియానిటీ. డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ హిస్టరీ. చరిత్రకే ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం యేసు ప్రభు వారు మరణం పొందడం. హోల్ ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ సెటప్ ఫర్ ద డెత్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారి యొక్క మరణానికే పాత నిబంధన అంతా ఒక ప్రణాళిక. యేసు ప్రభు వారి యొక్క మరణమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన భర్త గురించి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. వీ లవ్ ద బేబీ జీసస్. క్రిస్మస్ అప్పుడు పాటలు పాడతాం. వీ లైక్ ద మిరకల్ వర్కర్ యెహోవా రాఫా జీసస్. అవన్నీ మనకిష్టం. ఎందుకనంటే అవన్నీ యేసయ్యని గురించి పాజిటివ్గా కనిపించేవిలాగా ఉంటాయి. కానీ దీని దగ్గరికి వచ్చేటప్పటికి మనకి నెగిటివ్గా కనిపించే ఈవెంట్ లాగా ఉంటుంది. యేసు ప్రభు వారి సిలువ మీద చనిపోవడం. కానీ ఆయన యొక్క విధానాన్ని మనకు నేర్పిస్తూ ఇక్కడ అపోస్తలుడైన పౌలు బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే, సంఘం చర్చికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అన్నిటిలో ఉన్నారు. బట్ దే ఆర్ స్టిల్ లివింగ్ యాజ్ ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు.
అంటే వీళ్ళు చర్చికి వస్తారు కానీ సిలువ దగ్గరికి రారు, కానుకలు ఇస్తారు కానీ సిలువ దగ్గరికి రారు. క్రైస్తవ విషయాల్లో అన్నిటిలో ఉంటారు కానీ సిలువ దగ్గరికి రారు. సిలువ దగ్గరికి రారు అంటే అర్థం ఏంటి సార్? సిలువ దగ్గరికి రారు ఏంటి? సిలువ దగ్గరికి రావడం అని అంటే యేసు ప్రభు వారిని సిలువ మీద చూసామనుకోండి, మనకేమనిపిస్తుందండి? ఒక భార్య భర్తను ప్రేమించడం, భర్తకు లోబడ్డం ఎక్కడ నేర్చుకుంటుందండి? సిలువ దగ్గరికి వస్తేనే. ఒక భర్త భార్యను ప్రేమించడం ఎక్కడ నేర్చుకుంటారు? సిలువ దగ్గరికి వస్తేనే. ఈ లోకంలో మనం సువార్తను ప్రకటించేటప్పుడు సిలువ దగ్గరికి వస్తే వేరేలాగా ప్రవర్తిస్తాం. లేకపోతే మా దేవుడు ఎవరు అనుకున్నారు? గాలినే ఆపేశాడు, సముద్రాన్ని 2 పాయలు చేశాడు, తప్పని తొడగొడతారు. సిలువ దగ్గర ఉన్న వాళ్ళు తొడగొట్టరు. సిలువ దగ్గర ఉన్నటువంటి మోడల్ వేరే మోడల్. మనకి యేసయ్య చూపించినటువంటి మోడల్ చాలా డిఫరెంట్. సిలువ దగ్గరికి వస్తే ఏం వస్తుందో అని ఆలోచించను, అన్నీ ఇచ్చేశాడు అని చూస్తాం. సిలువ దగ్గరికి వస్తే ఆహా ఎవరు ఏమన్నా మాటలు పడడమేనమాట అని వినయాన్ని మనం నేర్చుకుంటాం. తన కొరకు తను ఆలోచించుకోలేదు అసలు. అందుకే ఈరోజు క్రైస్తవుల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సిలువ దగ్గరికి రారంట. చర్చికి వస్తారు, సహవాసాల్లో సాగిపోతారు, క్రైస్తవ పద్ధతులన్నిటిలో సాగిపోతారు, కానీ సిలువ దగ్గరకు రాలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మాత్రం అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఐ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. దానికి కారణాలు కూడా ఇచ్చాడు. 19వ వచనం మనం చూస్తే, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందు వారి మనసు ఉంచారు. దానికి కారణం కూడా చెప్పేశాడు. కారణం ఏంటండి? వాళ్ళ కడుపే వారి దేవుడు అండి. దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు ద క్రాస్. వారు సిలువ దగ్గరికి ఎందుకు రాలేరు అని అంటే వారి కడుపే వారి దేవుడు. ఈ లోకంలో ఒక సామెత ఉంది, అది శుద్ధ తప్పు. ఏటా సామెత? కోటి విద్యలు పొట్టకూటి కొరకు. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈ లోకంలో అది చెప్తే చెప్పొచ్చు, కానీ కోటి విద్యలు పొట్టకూటి కొరకు కాదండి. మనం దేవుని యందు రక్షణ పొందినటువంటి వారు దేవుని కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ లోకంలో మనం సిగ్గుపడవలసినటువంటి విషయాలు యందు అతిశయపడుతున్నామంట. 2వ కారణం. 3వ కారణం ఏంటి అని అంటే మన దృష్టి భూ సంబంధమైనటువంటి వాటి మీద ఉందంట, పర సంబంధమైన వాటి మీద లేదు. అందుకే సిలువ దగ్గరికి మనం రాలేకపోతున్నాం. సిలువ దగ్గర దూరం దూరంగా మనం టచ్ ఆడి అలా జీవించేస్తున్నాం. ఎందుకనంటే మనకు అవే కావాలి. ఈరోజు ఎవరికైనా సాక్ష్యం చెప్పడానికి ఇచ్చామనుకోండి, కొంతమంది ఏ విధంగా చెప్తారు అంటే, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఒక ఇల్లు ఉండేది దేవుడు ఇంకో ఇల్లు ఇచ్చాడు, ఈ అపార్ట్మెంట్ కట్టుకున్నాం, ఇది కట్టుకున్నాం, ఇది కట్టుకున్నాం, అది కట్టుకున్నాం అనేటువంటి విధానంగా ఈ లోకంలో మనం ఆశీర్వాదం అనేటువంటిది ఆ కోణంలోకి మాట్లాడతాం. కానీ మనం సిలువ దగ్గరికి రాం. ఎందుకనంటే సిలువ దగ్గరికి వస్తే మన దిశ మారిపోద్ది. అక్కడికి వచ్చినప్పుడు మ్యాటర్ ఏంటి అంటే మనకేమొచ్చిందో కాదు, మనం ఏమిస్తున్నాం అనేటువంటి దానికి వచ్చేస్తాం. యేసయ్య సిలువ దగ్గరికి వస్తే పొందడం కాదు కదా విషయం, ఇవ్వడం కదా అనేటువంటి దానికి వచ్చేస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఏముంచుకున్నాడు? ఆయన ఏమీ ఉంచుకోలేదు. ఆయన తండ్రితో సమానత్వం కలిగినటువంటి వాడైనను తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టే అంతగా విధేయతను ఆయన చూపించాడు. సిలువ దగ్గరికి వస్తే యేసయ్యలో మనకు అదే కనబడుతుంది. కానీ ఆయన కపెర్నహూములో తిరిగేటప్పుడు ఆ స్టోరీయే చదివాం అనుకోండి, యేసయ్య మనకు పెద్ద హీరోలాగా కనబడతాడు. ఆయన హీరోయే, పవర్ఫుల్ మ్యానే. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. కానీ యేసయ్య చేసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటిది, అతి ఇంపార్టెంట్ అయినటువంటిది ఆయన సిలువ మీద మన కొరకు చనిపోవడం. పాత నిబంధనలో 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో యూదుల యొక్క హిస్టరీలోనే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం స్టార్ట్ అవుతుంది. అదేంటి అంటే అప్పటి వరకు వాళ్ళకి రాజులు లేరు, వాళ్ళు మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగారు.
ఇజ్రాయేలీలను అప్పుడు వరకు పేట్రియాక్స్ నడిపించారు ఫస్ట్, తర్వాత న్యాయాధిపతులు ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళని నడిపించాడు అప్పుడు వరకు. వీళ్ళేమో అందరినీ చూసి, లోకంలో ఇతర అన్యుల్ని, ఇతర దేశాలని, వారిని చూసి అలాగే మాకు కావాలి అని అడిగారు. వాళ్ళు అడిగినటువంటిది సమూయేలుకి నచ్చలేదు. సమూయేలుకి నచ్చకుండా దేవుని దగ్గరికి వెళ్తే, నువ్వు నోరు మూసుకుని వాళ్ళు అడిగింది ఇచ్చే, నీకు నచ్చలేననేటువంటి విషయం తప్పు, నీకు నచ్చలేదు కరెక్టే, నాకు కూడా చిత్తం కాదు, కానీ అట్లీస్ట్ ఈ ఆఫీస్, ఈ కింగ్లీ ఆఫీస్ అనేటువంటిది ఒక 500 years అయినా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రథమమైన ఉద్దేశం తన కుమారుడైనటువంటి యేసయ్యని ఆ రాజరికం సీట్లో కూర్చోబెట్టాలి అనడానికి రాజరికపు సింహాసనం ఒకటి రెడీ అవ్వాలి కదా. సో అందుకు సౌల్ని వాళ్ళు రాజుగా ఎంచుకున్నారు. వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చే అన్నారు. వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఈ విషయం మాత్రం వాళ్ళకి చెప్పు అన్నాడు. అక్కడ 8వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఏం చెప్పమన్నాడు అంటే, ఇప్పుడు మీరు రాజుని కోరుకుంటున్నారే, ఆ రాజుగారు ఏం చేస్తారంటే పెద్ద రాజు కోట కడతారు. ఆ రాజు కోట కట్టేటప్పుడు మీ పిల్లలందరూ కూలోళ్ళ పనిచేస్తారు. ఆ రాజుగారు ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేస్తారు. ఆ సైన్యంలో మీ వాళ్ళందరూ గుర్రాలు నరుపుతారు. మీ పిల్లలు, రాజుగారికి పెద్ద ఇల్లు ఉంటుంది, మీ ఆడవాళ్ళందరూ ఆ ఇంటికి తడిబట్టలు పెడతారు. రాజుగారు పెద్ద ఇల్లు కట్టుకుంటారు కదా, అనేక మంది స్టాఫ్ ఉంటారు ఆయనకి, మీరు ఆయనకి వంటోళ్ళు అవుతారు. సో ఆ విషయాన్ని దేవుడు చెప్పమన్నాడు. ఎందుకనంటే లోకంలో ఉన్నటువంటి నాయకులు హై పొజిషన్కి వెళ్ళామంటే అర్థం ఏంటి, కింద వాళ్ళందరితో చేయించుకుంటాం, అంతే కదండి. ఈరోజు మనం ఎంత పెద్ద జాబ్ అయినా, ఏ కంపెనీకి చేస్తున్నా, మనకి ఎంత జీతం వస్తున్నా, ఆఖరికి నన్ను ఏమనకండి, ఆఖరికి మనం కూలీలమే లెక్కే కదా. మనకి ఇచ్చే డబ్బులు రూపాయితో సహా పిండేస్తారు కదా, పిండకుండా ఏమన్నా లాగుతారా, మొత్తం పిండేస్తా. నీకు ఎంత ఎక్కువ బాధ్యత, ఎంత ఎక్కువ జీతం ఇస్తే నేను అంత ఎక్కువ పిండేస్తారు. కనుక ఆ విధంగా మీరు అయిపోతారా అని వాళ్ళకి చెప్పమన్నాడు. ఎందుకు అనంటే ఫ్యూచర్లో మత్తయి సువార్తలో మనం చదివినట్లయితే తన కుమారుడైనటువంటి యేసయ్యనే రాజుగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు. దేవుడు పెట్టిన రాజు ఎలాగుంటాడు, యేసు ప్రభు వారు అన్నారు, నేను పరిచర్య చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాను. మీరు దేవుని దగ్గర రాజుని అడుగుంటే హై పొజిషనోడు కింద పొజిషనోడికి సర్వ్ చేసేటటువంటి రాజుని ఇస్తాడు దేవుడు. కానీ మీరు అలాగ అడగలేదు, మీరు అందరిలాంటి రాజుని అడిగారు కనుక ఆయనకి మిగతా వాళ్ళందరూ సర్వ్ చేసుకుంటారు. అందుకు అదే విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారిని దేవుడు మనకు రాజుగా ఇచ్చాడు. ఆయన రాజే కరెక్టే, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మాటకి రోగాలు పోయాయి, దయ్యాలు పోయాయి, చచ్చిపోయిన వాళ్ళు సైతం లేచారు, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఆయన అనేకమైన అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ఇంత అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు శిలువ మీద వేలాడుతున్నాడు. ఆయన చేసినటువంటి అద్భుతాలు కాదంట మనకు మోడల్, ఆయన శిలువ మీద వేలాడడం మనకు మోడల్ అంట. ఆయన ఎందుకు అలాగా వేలాడుతున్నాడు, ఏది ఇమిటేట్ చేయాలి అంటే శిలువ మీద ఉన్నటువంటి యేసయ్యని ఇమిటేట్ చేయాలి. మనం ఆ విధంగా ఇమిటేట్ చేయాలి అనే విషయం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కళ్ళం నీళ్ళు పెట్టుకుని చెప్తున్నాడు. చాలాసార్లు చెప్పాను సంఘానికి, కానీ సంఘానికి అన్నీ అర్థమవుతున్నాయి, ఈ కాన్సెప్ట్ అర్థం అవట్లేదు. సిలువ దగ్గరికి రావడం అంటే అర్థం అవట్లేదు, సిలువకు శత్రువులు అయిపోతున్నారు. దానికి కారణం చెప్పాడు, అందరూ మాకేమొస్తుందనే చూస్తారు, అందరూ వారి గడిపే వాళ్ళ దేవుడు. దేని కొరకు గర్వించకూడదో దాని కొరకు గర్విస్తున్నారు, దేని కొరకు సిగ్గుపడాలో వాటిని గొప్పగా సాక్ష్యం చెప్తున్నారు. అలాగే పైన ఉన్నటువంటి వాటి మీద కాకుండా భూ సంబంధమైనటువంటి వాటి మీదే వారి మనసును ఉంచుతున్నారు. సో సిలువ దగ్గరికి వస్తే యేసయ్య దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటామండి, తగ్గింపు నేర్చుకుంటాం. సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత నాకేం వస్తుంది అని ఉంటుందో ఆలోచన, నేనేం చేయాలి అనేటువంటిది ఉంటుంది. సిలువ దగ్గరికి వస్తే మన జీవితంలో పూర్తి హ్యూమిలిటీకి మనం వెళ్ళిపోతాం, ప్రేమను నేర్చుకుంటాం, సహనాన్ని నేర్చుకుంటాం, త్యాగం అంటే ఏంటి నేర్చుకుంటాం దేవుని యొక్క సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు. అందుకు మనం గమనిస్తే ఈ లోకంలో రిలీజియన్ ఇట్ ఈస్ ప్యారలైజ్డ్ ద వరల్డ్, ఒక కుంటు పెట్టినట్టు చేసేసింది మతం అనేటువంటిది. మతం అంటే
మనం దేవుని దగ్గర ఏదో ఇస్తాం, ఆయన తిరిగి మనకి ఏదో ఇస్తాడు. అన్ని మతాలు అదే కదా. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ లైక్ దట్. క్రైస్తత్వం అన్ని మతాల లాంటిది కాదు. దేవుడు మనకి ఇచ్చాడు, మనం కృతజ్ఞతగా ఆయనకి రెస్పాండ్ అవుతున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి వాటితో మనం ఇతరులను సర్వీస్ చేయాలి, ఇతరులకు పరిచయం చేయాలి, ఇతరులకు మనం సహాయం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. మన చర్చ్ లీడర్షిప్ వేరు కదా, క్రిస్టియన్ లీడర్షిప్ వేరు. క్రిస్టియన్లో ఎవరు పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దాసులు. జబదీ కుమారులు ఇద్దరు వచ్చారు, వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వలేదు. యేసే దగ్గరికి వచ్చి అడిగారు, వాళ్ళు దారిలో మాట్లాడుకొని వస్తుంటే మీరు ఏం మాట్లాడుకుంటున్నారా దారిలో అని అడిగాడు దేవుడు. అడిగితే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పోడని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ ఆలోచనలు ఏంటి అని అంటే, మీరెవరైనా యేసయ్య రొమ్ము మీద ఆనుకొని పడుకున్నారా? నేను పరలోక రాజ్యంలో టాప్ పొజిషన్ ఎవరికైనా ఉంటే నాకుంటుంది అన్నారు. యేసుప్రభు అదే పాఠాన్ని నేర్పించారు. మీలో పెద్దవాడు ఎవరైతే ఉంటాడో వారందరికంటే తక్కువ వాడు ఉంటున్నారు. అందరికంటే ఎవరు తక్కువ వాళ్ళు ఉంటాయో వాళ్ళే అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు అనే విషయాన్ని దేవుడు చెప్పడం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మన దృష్టి ఈ లోక భోగాల మీద పెట్టామనుకోండి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. మనం సిలువు దగ్గరికి రావడం ఇంపాసిబుల్, మనం సిలువు దగ్గర జీవించడం ఇంపాసిబుల్. సిలువు దగ్గర మనకేమొస్తుందో ఆలోచన మారిపోయి మనం ఏమి ఇవ్వాలన్న ఆలోచనకు వస్తుంది. సిలువు దగ్గర స్వార్థం పోయి సాక్రిఫైస్ వస్తుంది. సిలువు దగ్గర కక్షలు అన్నీ పోయి ప్రేమించడం మనం నేర్చుకుంటాం. ఎంత శక్తి కలిగినటువంటి వాడైనా దేవుడు సిలువు మీద వేలాడడం. అందుకే ఇది లోకానికి చాలా సిగ్గు విషయంగా అనిపించవచ్చు, కానీ దేవుని యొక్క మహిమంతా కూడా, క్రీస్తు యొక్క మహిమంతా కూడా ఆయన మరణంలోనే గుప్తం చేసి పెట్టాడు దేవుడు. కనుక ఆయన మరణమును మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నామండి. దిస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. మనం దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు మనము ఈ విషయానికి మనం సిద్ధపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అనేక మంది, వేల మంది యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలన్నీ చూసి యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒక చిన్న షిఫ్ట్ జరిగింది అక్కడ. ఏంటంటే, ఇక్కడ వరకు ఎంతమంది నన్ను వెంబడించారు, కానీ ఇక మీదట నన్ను వెంబడించాలనుకునేటువంటి వారు తను తాను ఉపేక్షించుకొని తను సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. దేవుడు మనకు స్వస్థతలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని దగ్గర మనకు ఆశీర్వాదాలన్నీ దొరుకుతాయి. కానీ మన జీవితం ఏంటి అని అంటే, కడుపు కోసం మనం జీవించకూడదు, ఈ భూ సంబంధమైనటువంటి విషయాల కొరకే మనం జీవించకూడదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ది డ్యూటీ ఆఫ్ ద చర్చ్ టుడే ఈజ్ టు బ్రింగ్ పీపుల్ టు ద క్రాస్. ఈ సిలువు దగ్గరికే కుటుంబాలని, ఇండివిజువల్స్ని, ఎవరైతే రక్షణ పొందారో సంఘాన్ని యేసయ్య సిలువు దగ్గరికి తీసుకురావడమే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ 20వ వచనంలో బట్ అనేటువంటి మాటతో స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే, ఈ లోకంలో అన్నీ వదిలేసుకుంటే మరి ఎలాగా అనేటువంటి దానికి ఇక్కడ గొప్ప సమాధానం ఉంది. ఈ లోకంలో తగ్గించుకున్నందుకు మాకేంటి, అన్నీ ఓడిపోయిన వాళ్ళలాగా ఉండాలా? క్రైస్తవులు ఇంకా అందరూ తుడుచుకునేటువంటి చాపలాగా, మ్యాట్లాగా ఉండాలా, డోర్ మ్యాట్లాగా ఉండాలా? ఇంకా అలాగ తగ్గించుకున్నామంటే అందరూ వాడుకుంటారు సార్ అనేటువంటి విధానంగా మాట్లాడేటటువంటి వారికి మనకు ఒక గొప్ప ఆన్సర్ ఉంది. అపోస్తలుడైన పౌలు అది కూడా ఇస్తున్నాడు. 20వ వచనంలో మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. ఇట్స్ ఎ వెరీ ప్లెయిన్ థింగ్ ఫర్ ఎ క్రిస్టియన్. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అపోస్తలుడైన పౌలు బాధ అంతా ఏంటంటే, పైనున్న వాటి మీద కాకుండా కిందున్న వాటి మీదే వేరు దృష్టి ఉంచుతున్నారు. పైనున్న వాటి మీద మనం దృష్టి ఉంచాలి. యూ కాన్ గివ్ టు మిషన్స్ ఇఫ్ యువర్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ హెవెన్. పరలోకం మీద కానీ దృష్టి లేకపోతే మిషన్స్కి ఇవ్వలేరు కదా. యేసు ఈ సిలువ దగ్గరికి మనం రావడం చాలా కష్టం. అందుకే ఇక్కడ అన్నాడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఆ ఫిలిప్పీన్స్ ఆ పత్రిక రాసేటప్పుడు వాళ్ళు ఇంకా రోమన్ అప్రెషన్ కింద ఉన్నారు, రోమీల కింద నలిగిపోతూ ఉన్నారు. అందుకు వాళ్ళకి ఎంతో ఆదరణ కలిగించినటువంటి మాట అది. మనం ఈ లోకంలో వీళ్ళు అప్రెషన్ కింద ఉన్నాం, కానీ
ఇది మన పర్మనెంట్ అడ్రస్ కాదు, మనం పౌరస్థితి పరలోకమందు ఉన్నది. హౌ డిడ్ అబ్రహాం లివ్? మన పితరుడు అబ్రహాం ఎలా జీవించాడు? ఈ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం మీదే దృష్టి పెట్టాడు, ఆ పట్టణం మీదే దృష్టి పెట్టాడు, ఆ పరలోకం మీదే గురిపెట్టి జీవించాడు. కాబట్టి అలా జీవించగలిగాడు. కనుక మనము కూడా ఆ విధంగా జీవించగలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. హెబ్రీ పత్రికలు అంటున్నాడు, ఆయన శిల్పియు నిర్మాణకుడు ఎవరైతే ఉన్నారో ఆ మహాపట్నం కొరకు, ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎలాగైతే అబ్రహాం వేచి చూశాడో మన యొక్క దృష్టి కూడా అక్కడే ఉండాలి. ఇండియన్ సిటిజన్షిప్ అయితే ఏంటి, ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ అయితే ఏంటి, యుఎస్ సిటిజన్షిప్ అయితే ఏంటి, ఈ లోకల్ కెనేడియన్ సిటిజన్షిప్ అయితే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు దట్ ఏ కంట్రీలో ఉంటే సిటిజన్షిప్ అయితే ఏంటి, ఇట్ డజంట్ మ్యాటర్. మనకు అందరికీ ఆ పరలోక రాజ్యంలో ఆ గొప్ప పౌరస్థితి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై వర్డ్స్, ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెప్పాలని కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఒక 6 కూర్చోబెట్టారు. నన్ను ముఖం మీద తిట్టారు, యు ఆర్ అ ఫూల్ అని. అరే, అట్నుంచి ఇక్కడికి ఈ దేశానికి రావాలని చాలామంది ఆలోచిస్తున్నారు, నువ్వు బైబిల్ కాలేజ్ చదివి మళ్ళీ వెళ్ళిపోతాను అంటావేంటి? ఐఎమ్ హ్యాపీ టుడే దట్ ఐ వాజ్ ఏబుల్ టు టేక్ దట్ డెసిషన్ దట్ డే. ఒక 10 సంవత్సరాల క్రితం ఆ నిర్ణయాన్ని తీసుకొని నేను ఇక్కడ బైబిల్ నేర్చుకోవడానికి వచ్చాను, మరలా వెళ్ళి దేవుని సేవ చేయాలి అనేటువంటి ఆలోచన దేవుడు ఆ రోజు గట్టిగా పెట్టాడు. దాన్ని బట్టి అన్నీ విడిచిపెట్టి మళ్ళీ ఇండియా దేశం రావడానికి దేవుడు సాధించాడు. ఐఎమ్ హ్యాపీ టుడే. వాట్ విల్ ఐ డూ విత్ అన్ ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్? వాట్ విల్ ఐ డూ విత్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఉన్నటువంటిది అంతా సంపాదించుకుని ఏం చేయాలి? మన ఫోకస్ పరలోకం మీద లేకపోతే ఈ లోకంలో దేవుని కొరకు ఏమీ చేయలేం. అందుకు మన పొట్టకూటి కొరకు మనం ఏం కష్టపడిపోం అవసరం లేదండి. దేవుని ప్రామిస్ మన కొరకు ఉంది. సింహ పిల్లలైనా ఆకలి కొంటే కానీ మీరు మాత్రం ఎప్పుడు అన్నం కోసం అడుక్కోరు. ఆకాశ పక్షులు ఎవరినైనా అడుక్కున్నాయా? వాటిని దేవుడు పోషిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు. మన పొట్టకూటి కోసం అయితే మాత్రం మనం కష్టపడవలసిన అవసరం లేదు. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికితే మనకు అవసరమైనవన్నీ దేవుడు మనకి. ఈరోజు నేను మనం అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ గోల్? నీ గోల్ ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ గురి ఏంటి? నీ లైఫ్లో ఏం కొట్టాలనుకుంటున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? ఏంటి మన జీవితంలో గోల్? అంటే గోల్స్ ఏమి ఉండకూడదా అని కాదు. మన జీవితంలో అన్నిటిలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అన్నిటిలో ఎక్సలెంట్గా మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. అనేక మంది మనకు మాదిరిగా ఉన్నారు, కానీ మన దృష్టి మాత్రం ఎప్పుడు ఆ పరలోక రాజ్యం మీదే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ 20వ వచనంలో 2వ లైన్లో, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. పరలోక రాజ్యం వెళ్ళిపోతామని అంటే ఇక్కడ బంగారం వదులుకుంటే అక్కడ బంగారం ఇస్తాడనమాట. అక్కడ బంగారు వీధుల్లో తిరుగుతాం, ఇక్కడ పాకలో ఉన్నాం, దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, కానీ పరలోకి వెళ్ళిన తర్వాత ఆయన పెద్ద బంగళా ఇస్తాడు. మళ్ళా అదే ఆలోచన. పరలోకి వెళ్ళిన తర్వాత కూడా బంగారం ఎందుకండి? పరలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎందుకండి? పరలోకం కోసం ఎందుకు వెళ్తున్నామంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి యేసయ్య కోసం, అంతే కదా. ఆ 20వ వచనంలో అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నాం. మనం పరలోక రాజ్యం మన పౌరస్థితి. పరలోకం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నామంటే అక్కడ బంగారు వీధుల్లో తిరగడానికి కాదు. మళ్ళీ బంగారం కంటే, మేలిం బంగారం కంటే అతి ప్రాముఖ్యమైనటువంటి వాడు మన జీవితంలో మన రక్షకుడు, మన నాథుడు, మన ప్రియుడు, మన యేసయ్య. మన కొరకు ప్రాణం పెట్టిన మన దేవునితో నిత్యము యుగయుగాలు జీవించడానికి యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాం మనం. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ సమ్ బెనిఫిట్. ప్రకటన గ్రంథంలో ఉంది, ఆయన మనకు అందరికీ బహుమానాలు ఇస్తాడట, మనకు కిరీటాలు ఇస్తాడట. కానీ బైబిల్లో ఇంకొకటి కూడా ఉంది, అవన్నీ కూడా నాకు వద్దు నాయనా అని మళ్ళీ ఆయన పాదాల దగ్గరే పెట్టి ఆయన్ని మన జీవితకాలం అంతే స్తుతించుకుంటూ సాగిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ విజన్ వీ హ్యావ్. పరలోకం నుంచి మన రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నామంట. మనం ఆల్రెడీ రక్షణ పొందాం కదా, మనం రక్షణ పొందాం, కానీ రక్షణ పొందుతూనే ఉన్నాం. కానీ ఒకరోజు యేసయ్య 2వ రాకడలో వచ్చినప్పుడు మన రక్షణ సంపూర్ణం అవుతుంది. వీఆర్ సేవ్డ్, వీఆర్ బీయింగ్ సేవ్డ్, అండ్ వన్ డే వీ విల్ బీ సేవ్డ్.
ఈరోజు రక్షణ పొందాం కానీ ఇంకా ఈ పాడు శరీరంలో ఉన్నాం, ఇంకా ఈ శోధనలు భరిస్తూనే ఉన్నాం. ఈ కష్టాలు, ఈ వెనక్కి లాగడాలు, ఈ శరీర ఆశలు, వీటన్నిటిని జయించుకుంటూ రావాల్సి వచ్చింది. ఇంకవేవి ఉండవు. యేసయ్యని కలిసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ పోతాయి. అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మనకు అర్థం అవ్వలేని ప్రతి విషయానికి ఆ రోజు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ రోజు మనం గమనించినట్లయితే 21వ వచనంలో ఇంకొకటి జరుగుతుందంటే ఏం జరుగుతుంది? సమస్తమును తనకు లోపరుచుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా ఆయన మారుస్తారు. వి విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఇంకా రోగాలు ఉండవు. ఎందుకనంటే ఇది ఫాలన్ ఫ్లెష్ నుంచి మనం విడుదల పొందుతాం. ఈ పడిపోయినటువంటి శరీరం, ఈ పతనం అయిపోయిన శరీరం నుంచి మనం రక్షణ పొందుతాం. అపోస్తలుడైన యోహాను అంటున్నాడు మొదటి పత్రికలో, we will see him face to face. In that moment we will become like him. ఆ రోజు మనం ఆయన్ని ముఖాముఖిగా చూస్తాం, ఆయనలాగా అయిపోతాం. అందుకే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా అన్నాడు, ఈ శరీరాన్ని విడిచి ఆయనతో కూడా ఉండడానికి ఇష్టపడుతుంది. టు బి అబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ ఈజ్ టు బి ప్రెజెంట్ విత్ ద లార్డ్. వాట్ ఎల్స్ గ్రేట్ ప్రివిలేజ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? దానికంటే ఇంక గొప్ప భాగ్యం ఇంకేముంది? అందుకే మనం సిలువ దగ్గరికి రావాలి. సిలువ దగ్గర రాలేని వాళ్ళ గమ్యం 19వ వచనంలో నాశనమే వారి యొక్క అంతం. సిలువ దగ్గర మన జీవితాన్ని జీవిస్తే మన అంతము ఇంక దానికి ఎండింగ్ ఉండదు. అది నిత్యత్వం. యేసు ప్రభు వారితో ఆ పరలోక రాజ్యంలో మనం జీవించేటటువంటి గొప్ప విషయం. దైవజనులు మెక్షన్ అనేటువంటి ఆయన ఎలా రాశాడు? మై నాలెడ్జ్ ఆఫ్ దట్ లైఫ్ ఈజ్ సో స్మాల్, ది ఐ ఆఫ్ మై ఫెయిత్ ఈస్ డిమ్, ఇట్ ఈస్ ఎనఫ్ దట్ క్రైస్ట్ నోస్ ఇట్ ఆల్, ఫర్ ఐ నో ఐ షాల్ బీ విత్ హిమ్. మన జీవిత గురి ఏంటి అని అంటే ఆ పరలోక రాజ్యాన్ని, ఆ పౌరస్థితిని మనం సంపాదించుకోవాలి అనేటువంటిది. అది మన జీవితంలో చాలా చక్కగా జరిగిపోద్ది. ఇట్ ఈస్ లైక్ ఎ బేబీ ఫాలింగ్ అస్లీప్. వన్ డే వీ విల్ ఫాల్ అస్లీప్ అండ్ వీ విల్ వేకప్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కదండి, ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, అక్కడ పరలోక రాజ్యంలో ఆయన ఒడిలో తేలుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేర్ వోంట్ బి ఎనీ సిక్నెస్, there won't be any weakness, there won't be any temptation. Now we are saved from sin, but then we will be saved from the presence of sin. ఈరోజు దేవుడు మన పాపము నుంచి మనల్ని విమోచించాడు, కానీ ఆ రోజు ఇంకా పాపమే లేకుండా, మనకు శోధకుడే లేకుండా, ఇంకా పాపంతో మనకు ఫైటింగే లేకుండా దేవుడు మనల్ని విడుదల చేస్తాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు బాప్తిసం పొందిన తర్వాత పాపంతో ఫైట్ అయిపోయిందని. కాదు కదండి, మనం చచ్చిపోయే వరకు ఫైటింగ్. ఈ బాధలన్నిటికి, ఈ దుఃఖాలకి అన్నిటికి, మన ఏడుపులన్నిటికి ఇంక అక్కడ ఏడుపే ఉండదు, ఇంక దుఃఖమే ఉండదు. వాట్ ఏ గ్రేట్ థింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. ఈరోజు లోకంలో ఉన్నటువంటి అన్ని మతాలకి క్రిస్టియానిటీ ఎలా సెపరేట్ అవుతుంది అని అంటే, వీ హ్యావ్ అ క్లియర్ కట్ గోల్ వేర్ వీఆర్ గోయింగ్. వీ హ్యావ్ క్లారిటీ అబౌట్ వేర్ వీఆర్ గోయింగ్. యేసు ప్రభు గారందు విశ్వాసం ఉంచినందుకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి క్లారిటీ మనకుంది. అందుకు మేము మీకు ఇచ్చేటటువంటి పిలుపు ఏంటంటే, వుడ్ యు బి విల్లింగ్ టు కమ్ టు ద ఫుట్ ఆఫ్ ద క్రాస్? మీరు చర్చికి వస్తున్నారని తెలుసు, కానీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, సిలువ దగ్గరికి కూడా వస్తారా? యేసయ్యని మోడల్గా తీసుకొని అలా జీవించడానికి ప్రయత్నిస్తారా? చర్చికి వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, క్రిస్టియానిటీ యాక్టివిటీస్లో అన్నిటిలో ఉన్నారు. ఆర్ యు ఇమిటేటింగ్ క్రైస్ట్? వుడ్ యు బి విల్లింగ్ టు ఇమిటేట్ క్రైస్ట్? యేసయ్యని ఇమిటేట్ చేయడానికి మనం ఇష్టపడతామా? మా చర్చిలో కూడా ఎఫ్ఎంబిబి సంస్థకి ఒక అమ్మాయిని మిషనరీగా పంపించినప్పుడు చర్చిలో కొంతమంది అడిగారు, అక్కడికి వెళ్తే జీతం ఎంత ఇస్తారని. వెంటనే నాకు అనిపించింది, దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఇక్కడ అదే విషయం జరుగుతుంది. అపోస్తలుడైన పౌలు, ఏంట్రా సిలువ దగ్గర గురించి ఎంత చెప్పినా వీళ్ళకి ఎక్కట్లేదు. దట్స్ నాట్ ద వే టు థింక్ కదా. మిషన్ ఫీల్డ్కి వెళ్ళేది సంపాదించడానికి కాదు, ఇవ్వడానికి వెళ్తున్నారు. వారి జీవితాలను దారిపోయడానికి వెళ్తున్నారు.
యేసు ప్రభు వారిని క్లూగా తీసుకుని వెళ్తున్నారు. కనుక మిషన్స్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం వారిని ఎత్తి పట్టుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం మిషన్ ఫీల్డ్లోకి అన్నీ వదిలేసి మనం వెళ్ళేటటువంటి సామర్థ్యత, ఆ అవకాశం మనకు ఉండకపోవచ్చు. కానీ కొంతమంది వారి జీవితాలు సైతం త్యాగం చేసుకుని ఆ మిషన్ ఫీల్డ్లో ఉన్నారు. కనుక వారికి మనం సపోర్ట్ చేయాలి. ఈరోజు గిడియన్స్ అయితేనేమి, ఏ సంస్థకైనా మనం సపోర్ట్ చేయాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీలో కూడా చాలామంది మిషన్ ఫీల్డ్స్ విజిట్ చేసి ఉంటారు. నేను ఒక కొటేషన్తో నా ప్రసంగాన్ని నేను ముగించి ప్రార్థన చేస్తాను. ఈ కొటేషన్ ఎక్కడ చూశానంటే, జార్ఖండ్లో మాల్టో ప్రజల మధ్యన సేవ చేయడానికి ఎఫ్ఎంబీబీ వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి అక్కడ పైనీర్స్గా వెళ్ళినటువంటి వారి యొక్క సమాధుల దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళారు. సమాధుల దగ్గర ఏమన్నా పాఠం నేర్చుకుంటారా అని మీకు అనిపించొచ్చేమో, కానీ నాకైతే మాత్రం మైండ్లో ఉండిపోయింది సమాధుల దగ్గర నేర్చుకున్న పాఠం. ఒక సేవకుడు అక్కడ మలేరియా వచ్చి చనిపోయాడు. అక్కడ వచ్చినటువంటి వారు సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఏంటి చెప్తారంటే, వాళ్ళది పెద్ద టైటిల్ లాగా పెద్ద గొప్పగా చెప్తారు. వాళ్ళు చెప్పే గొప్ప ఏంటంటే, నాకు 50 సార్లు మలేరియా వచ్చింది, నాకు 40 సార్లు మలేరియా వచ్చింది, అమ్మ బాబా ఇంకా బ్రతికే ఉన్నారా అనేవాళ్ళు. అలాగే మలేరియా వచ్చి అక్కడ ఒక ఆయన చనిపోయాడు. ఆయన సమాధి మీద రాసినటువంటి మాటలు నేను చెప్పి ముగిస్తాను. ఏమని రాశారంటే, వాట్ యు ఆర్ స్పెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఇట్స్ ఆల్ గాన్. వాట్ ఎవర్ యూ లీవ్ బిహైండ్, సమ్వన్ ఎల్స్ విల్ టేక్ ఇట్. బట్ వాట్ ఎవర్ యూ గివ్ అవే, ఇట్ విల్ ఆల్వేస్ బీ యువర్స్. ఈ తెలుగులో కూడా చెప్తాం. నువ్వు ఏదైతే ఖర్చు పెట్టేసావో ఈ లోకంలో, అది ధనమైన, బలమైన, నీ తెలివైన, ఏదైనా నువ్వు ఏదైతే ఖర్చు పెట్టేసావో ఇట్స్ ఆల్ గాన్. అదంతా పోయింది. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏదైతే వదిలేస్తావో నీ పిల్లలు ఖర్చు పెట్టేస్తారు, ఎవరికి చెందాలో ఎవరు వాళ్ళు తీసేసుకుంటారు. నువ్వు వదిలేసిందంతా ఇంకొకరు తీసుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని సేవ కోసం ఏదైతే ఇచ్చేస్తావో నీకెప్పటికీ అది నీదే. అది పరలోక రాజ్యంకి వెళ్ళేటప్పుడు అక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉంది. వాట్ ఎ గోల్ టు హ్యావ్. ఈరోజు బ్యాంకులో దాచుకునే బదులు పరలోక రాజ్యంలో దాచుకోవచ్చు కదా. వాట్ ఎ గోల్ టు హ్యావ్. అందుకు మన దృష్టి భూ సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా పర సంబంధమైనటువంటి వాటి మీద మనం దృష్టి ఉంచితే అవర్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. అందుకే ఈ అపోస్తులు ఎక్కడికి వెళ్ళినా భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా అన్నారు. భూమిని తలకిందులు అంటే వీళ్ళు రివర్స్ కాళ్ళు పైకెట్టి చేతులతో నడిచేవారా ఏంటి? లేదు. వీళ్ళ ఆలోచన లోకానికి ఆపోజిట్గా ఉండేది. అందరూ ఎంత సంపాదిస్తే అంత గొప్ప అంటున్నారు కదా, మీరేంటి ఎంత ఇస్తే అంత గొప్ప అంటున్నారు? ఇది రివర్స్ లేదా? ఏ బ్యాంక్ మేనేజర్కైనా అర్థమవుతుందో ఈ కాన్సెప్ట్. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాల్లో అన్నాడు ఏమనంటే, ఇట్ ఈజ్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యమా? ఏ ఎకానమిస్ట్కి అర్థమవుతుంది ఇది? ఏ బ్యాంక్ మేనేజర్కి అర్థమవుతుంది? ఏ బ్యాంక్ మేనేజర్కి అర్థం అవ్వదు, లోకానికే అర్థం అవ్వదు. మన యేసయ్య ఎవరికి అర్థం అవ్వడు. మన యేసయ్య కళ్ళు తెరిస్తేనే తప్ప, ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన మహిమను మన నేత్రాలకు చూపిస్తే తప్ప ఆయన మహిమ మనకు కనబడదు. ఈరోజు యేసయ్యని సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యని మెనీ ఆర్ లుకింగ్ యాజ్ ఎ ఫెయిల్యూర్. చాలామంది 3 మేకులు పీక్కోలేడు, ఆయనేం దేవుడు అనేటువంటి ఆ విధంగా చూస్తున్నారు. అందుకు లోకానికి వెర్రితనమైనటువంటి దాన్నే దేవుడు తన మహిమనంతటినీ ఉంచాడు. ఈరోజు మనం కూడా గ్రహించడానికి కారణం ఏంటంటే, మన నేత్రాలను కూడా ఆయన మనం తెరిచాడు కాబట్టి వీఆర్ ఏబుల్ టు సీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఆత్మీయమైన నేత్రాలు తెరిచారు. an event such is so negative when it compares to the world. లోకానికి పరంగా చూస్తే అంత నెగిటివ్గా ఉండేటటువంటి ఈ సన్నివేశం, ఇట్ హెస్ బికమ్ అ మోడల్ ఫర్ అవర్ లైఫ్. మన జీవితానికి ఒక మాదిరి అయిపోయింది. అందుకు నేను ఎంత ఖర్చు పెట్టేస్తే ఆయన అయిపోయినట్టే. నేను వదిలేసినవి ఒక స్టడీ ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు వదిలేసి వెళ్ళిపోయిన ఆస్తిని 6 సంవత్సరాల్లో పూర్తి చేసేస్తారట. కానీ మనం దేవుని కోసం ఇచ్చింది ఎప్పుడు మన కోసం పరలోక రాజ్యంలో ఉంటుంది. థింక్ అబౌట్ ఇట్. దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయన సిలువను చూసి అవర్ లైఫ్ స్టైల్ దానికి అనుకూలంగా, లోకానికి వ్యతిరేకమేది అలాగా ఉండడానికి
దేవుడు మన కృపనివ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరు తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ నాయనా, నీ సన్నిధికి వస్తాం. మెనీ టైమ్స్ వి లివ్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ క్రాస్. దాన్ని చాలాసార్లు ఈ క్రైస్తవ జీవితంలో మీ సిలువ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇమిటేట్ చేసి మీలాగా మిమ్మల్ని పోలి జీవించకుండా మేము చాలాసార్లు నీ నుండి దూరం వెళ్ళిపోయాం. నేను మా జీవిత విధానాలు చాలాసార్లు నిన్ను రిఫ్లెక్ట్ చేయలేదు. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నాయన ఈ వాక్యాన్ని ఇక్కడ మీరు ఫలింపచేయమని నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ చేత ఒక గొప్ప కార్యాన్ని మా హృదయాల్లో మీరు చేయమని నాయన మేము ప్రార్థిస్తున్నాం. మే వి సీ దిస్ వరల్డ్, మే వి సీ అవర్ లైఫ్ డిఫరెంట్లీ దాన్ టు ద వే. ఈ లోకానికి వ్యతిరేకంగా, ఈ లోకానికి భిన్నంగా నన్ను ఈ వాక్యానికి అనుకూలంగా మేము నీ రాజ్యాన్ని, ఈ క్రైస్తవ జీవితాన్ని, మమ్మల్ని మేము నిన్ను చూడడానికి కృపనివ్వమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించి బలపరచమని యేసు నామమున నడిచినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.